హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మా బ్రదర్ మ్యారేజ్ వీడియోస్ అన్ని కూడా 1 by 1 షేర్ చేస్తున్నాను కదా. సో అందులో భాగంగా టుడే అయితే రిసెప్షన్ అయితే జరుగుతుంది. అదంతా కూడా మీకైతే షేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్ లుక్ తో అయితే రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది. సో మొత్తం అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను. రిసెప్షన్ ఎలా జరిగిందో, ఎవరెవరు వచ్చారో, భోజనాల హడావడి అండ్ మొత్తం అంతా కూడా మీకైతే చూపిస్తాను. మ్యారేజ్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock కి. సో అందుకని చెప్పేసి ఇంక నైట్ రిసెప్షన్ అయితే పెట్టుకున్నారు. సో ఇంక రిసెప్షన్ అయితే ఫుల్ హడావిడిగా హంగామాగా అయితే జరిగింది. మొత్తం అందరూ కూడా అయితే వచ్చారు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉంది. డెకరేషన్ చాలా అంటే చాలా చాలా వండర్ఫుల్ లుక్ అయితే ఉంది. రిసెప్షన్ కి డెకరేషన్ చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఫైనల్ గా మా బ్రదర్ అండ్ మదర్ ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి అయితే వచ్చేసారు. సో 1 by 1 అందరూ చుట్టాలందరూ కూడా వస్తూ ఉన్నారు. సో ఇంకా అందరూ పిక్స్ తీసుకొని ఇంకా భోజనం చేసేసి కొంతమంది ఉండే వాళ్ళు అయితే ఉంటున్నారు, కొంతమంది ఇంక వెళ్ళిపోతారు. సో ఇంక ఇలా అయితే కొనసాగుతుంది ఈ రిసెప్షన్ హడావడి. అండ్ మెయిన్ గా చెప్పవలసింది ఏంటంటే, ఈ రిసెప్షన్ టైంలో అయితే డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో చాలా మంది అయితే అక్కడే అట్రాక్ట్ అయిపోయి చాలా మంది అక్కడే అయితే ఉండిపోయారు. సో ఓ పక్కనైతే రిసెప్షన్, ఓ పక్క డిన్నర్, ఓ పక్కనైతే డాన్స్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా వండర్ఫుల్ గా, చాలా హ్యాపీగా, చాలా మెమరబుల్ గా అన్ని కూడా అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట. మాకైతే చాలా చాలా బాగా అయితే అనిపించింది. సో మీకైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం అన్ని కూడా మీకైతే కవర్ చేస్తాను ఈ వీడియోలో. అంటే మొత్తం అన్ని చేయలేకపోయినా మాక్సిమం ట్రై చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. చూస్తున్నారు కదా గాయ్స్, ఫస్ట్ అయితే స్టేజ్ ఎక్కిన తర్వాత కొన్ని స్టిల్స్ అయితే తీశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, నా లుక్ అయితే ఇలా ఉంది. ఇలా అయితే రెడీ అవ్వాను. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా రిసెప్షన్ కదా అని చెప్పేసి ఇలా పార్టీ వేర్ శారీ అయితే ప్రిఫర్ చేశాను. ఇంకా మార్నింగ్ కాబట్టి మ్యారేజ్, మళ్ళీ అప్పుడు శారీ ఇంకొకటి చేంజ్ చేద్దామని చెప్పేసి ఇంక ఈ రిసెప్షన్ లో అయితే ఇలా అయితే రెడీ అవ్వనమాట. నా లుక్ ఎలా అనిపించిందో నాకైతే చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు, సరేనా గాయ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫాలోడ్ బై డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మొత్తం చుట్టాలందరితో మొత్తం అంతా కూడా కలగల్లాడిపోతుంది. చాలా హడావిడిగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, మా దిహాన్ లుక్ వచ్చేసి ఎలా ఉంది. చాలా క్యూట్ ఉన్నాడు కదా. మొత్తం 5 members కిడ్స్ వచ్చేసి దిహాన్ తో. సో ఇంకా 5గురికి అయితే ఒకే టైప్ అయితే బట్టలు తీసుకుంది. మా చిన్నమ్మ వచ్చేసి కలర్స్ అయితే డిఫరెంట్. సో దిహాన్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. సో మిగతా పిల్లలు అయితే వేరే వేరే ప్లేసెస్ లో అయితే ఉన్నారు. చాలా క్యూట్ గా అయితే ఉన్నారు. మొత్తం అందరూ కూడా కిడ్స్ డాన్స్ ప్రోగ్రామ్, మొత్తం అందరూ కూడా జనాలందరూ ఇక్కడే ఉండిపోయారు. రిసెప్షన్ దగ్గర అయితే కొంచెమే ఉన్నారు. చాలా మంది అయితే ఇంక ఇక్కడే అట్రాక్ట్ అయిపోయి డాన్స్ ప్రోగ్రామ్ దగ్గరే ఉండిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, మా అక్కలిద్దరు, వీళ్ళ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్. వీళ్ళైతే రిసెప్షన్ కి ఎలా అయితే రెడీ అవ్వారు. ఓ పక్క అయితే చూస్తున్నారు కదా, చాలా మంది డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. అగో చూస్తున్నారు కదా, లాస్ట్ లో వచ్చేసి రిసెప్షన్ అయితే జరుగుతుంది. సో ఎంట్రన్స్ వచ్చేసి డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు డిన్నర్ కంప్లీట్ చేస్తూ ఇంకా ఈ డాన్స్ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తూ ఇంకా రిసెప్షన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా హడావిడిగా అయితే కొనసాగుతూ ఉంది. నెక్స్ట్ ఒకే ఫ్రేమ్ లో చాలా వండర్ఫుల్ గా అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా, ముగ్గురు సిస్టర్స్ అయితే ఇంకా పిక్స్ అయితే దిగుతున్నారు. మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము. అవన్నీ కూడా మీకైతే యాడ్ చేస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్ గా చెప్పాను కదా, డాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అయితే ఇంకా సేపు రానన్నారు. బట్ అస్సలు ఊరుకోలేదు. యాంకర్ వచ్చేసి ఇంకా బలవంతంగా తీసుకొచ్చేసింది. సో ఫాలోడ్ బై ఏం జరుగుతుందో, ఏమేమి డాన్స్లు ఇస్తారో అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వీడియో అయితే చాలా వండర్ఫుల్ గా ఉంటది. ఓకేనా గాయ్స్? డాన్స్ అయితే చాలా వండర్ఫుల్ గా చేశారు. ఇవన్నీ కూడా మీకు అయితే ఇప్పుడు యాడ్ ఆన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, సరేనా గాయ్స్? సార్ మేడం పేరు ఏంటి? సార్ మేడం పేరు గీతా భవాని. ఓకే, గట్టిగా చెప్పండి కూడా ఒకసారి. ఓకే, మైక్ మేడంకి ఇవ్వండి సార్. మైక్ మేడంకి ఇవ్వండి. ఓకే మేడం, మైక్ దగ్గర పెట్టుకోండి. సార్ పేరు ఏంటి మేడం? ఏంటి మేడం? ఒకసారి ఆగండి, మరి చెప్పండి మేడం ఒకసారి. కాదు, పేరు బాగా చెప్తాను. ఎక్స్ప్రెషన్స్ ఏంటి? రాంకి సార్ గట్టిగా చెప్పాలి కదా సార్. మేడం దగ్గర వినిపించింది మాకు. మేము సపోర్ట్, లేడీస్ సపోర్ట్ అంతే. దగ్గర పెట్టుకోండి. మేము ఉన్నాను, మీ బేపాటి నేను ఉన్నాను మీకు. సార్కి ఇచ్చేయండి మైక్. సార్ మేడంకి ఎప్పుడైనా ప్రపోజ్ చేశారు మీరు? ఎప్పుడు చేయలేదా? సరే మరి ఎలా వచ్చేసారు? సార్ మేడం కి మీరు ఎలా ప్రపోజ్ చేస్తారో తెలీదా? ప్రపోజ్ మేడం పడిపోయి మీకు ఇప్పుడే ఐ లవ్ రివర్స్ చెప్పండి. మైకే చెప్పండి సార్, మైక్ దగ్గర పెట్టుకోండి సార్. ప్రపోజ్ చేయండి సార్ మేడం కి. మేడం మీరు అంటే ఓకే చెప్పేద్దే. ఓకే
వస్తున్నా కంటపడదు ఇక ఎదురే ఉందా ఏమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా జీవిన పడదు ఎవరేమంటున్నా అడుగే ఉడుమై నన్ను పట్టుకుంటే జాడా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా తప్పు చేసైనా I think I did it again. I think I seen it again. You're not the movie you see. I simply fell. I'm losing all my concentration in this world. I'm unrepresented. My lady. Kanachiya nadupi, nanna kaachula chedupi, taaki chuste kaadestaanandi. Chimalaga tega kudutundi, maamulaga pagabadutundi, kallu moosina